నందమూరి కుటుంబంలో ఈరోజు ఒక విషాదకరమైన సంఘటన ఎదురైందనే చెప్పాలి. ఎందుకంటే మరి ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడైన జయకృష్ణ గారి వైఫ్ పద్మజ గారు ఎవరైతే ఉన్నారో సో తనైతే ఈరోజు చనిపోవడం జరిగిందనమాట. సో అయితే తన ఏజ్ చూసుకుంటే ఈరోజు మరి ఇప్పటికీ 73 ఇయర్స్ అయితే అయింది. అయితే మరి దీని గురించే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వచ్చి భౌతిక గాయానికి నివాళులు అర్పించడం జరిగింది. సో దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే మరి అంతకుముందు ఇది చంద్రబాబు నాయుడు గారి అత్తగారు ఎవరైతే ఉంటారో సో తన తర్వాత మరి పద్మజ గారే ఇంటి పెద్దగా ఉండేవాళ్ళు అని చెప్పేసి, దాని తర్వాత ఆయన పెళ్లి సమయంలో కూడా మరి అన్ని విషయాలు కూడా ఇటువైపు జయకృష్ణ గారు అదేవిధంగా పద్మజ గారు వీళ్ళిద్దరే మొత్తం కూడా పనులన్నీ చూసుకున్నారని చెప్పేసి సో మాట్లాడటం జరిగిందనమాట. అయితే దాని తర్వాత మరి ఈ విషాదకరమైన సంఘటన ఏదైతే ఉందో ఇది జయకృష్ణ గారికి తీరం లోటు అని చెప్పేసి, దాని తర్వాత మరి జయకృష్ణ గారు అంతకుముందు ఇది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జయకృష్ణ గారు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారని చెప్పి అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తూ పోతూ ఉండటం వల్లే మరి ఆ విధంగా మరి ఎన్టీఆర్ గారు కూడా పరిచయం అవటం, సో దాని తర్వాత మరి భువనేశ్వర్ గారితో కూడా మ్యారేజ్ అవ్వటం, సో ఈ విధంగా జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఏదేమైనా సరే మరి పద్మజ గారు కూడా అందరితో కలిసిపోయారు అని చెప్పేసి మరి ఆమె మృతి ఎంతో వేదన కలిగిస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి ఓవరాల్గా మాట్లాడటం జరిగిందనమాట.